అందరికీ హాయ్ అండి. ఉదయం మా బాబావారి పూజ అది చేసేసుకున్నాను. సోమవారం ఇంట్లో ఏదో ఉంటే అది నైవేద్యం కింద పెట్టేసి పూజ బాబావారికి ఇంకా మన చెట్టు పువ్వులేండి ముందు రోజు ఈవినింగ్ కోసాను కదా, ఇంకా అవి బాబావారికి పెట్టేసాను. స్వీట్ పడుకుంది కదా, ఇంకా నేను టిఫిన్ తిని దానికి టిఫిన్ పెడుతున్నాను. పూరి తీసుకొస్తే దానికి పూరి అంటే చాలా ఇష్టమండి. అందులో ఎక్కడ పడితే అక్కడ పూరి తినదండి. దానికి మైదా పిండితో చేసిన పూరి అంటే ఇష్టపడుతుంది. మరి కొంతమంది హోటల్లో కూడాను గోధుమ పిండితో చేస్తారు కదా, అదైతే అసలు ఇష్టపడదండి. దానికి ఇష్టం ఉండదు. కేవలం మైదా పిండితో చేసిన పూరి అయితే మాత్రం తింటది. అది కూడా చట్నీ నచ్చాలి మళ్ళీ పూరితో పాటు. ఇంకా దానికి నేను తినిపిస్తున్నాను. అది తినమన్నాను అనుకోండి, ఇప్పుడు మొదలెట్టింది అనుకోండి, అది ఎప్పటికో తింటది. అందుకని అదేదో నేనే తినిపించేస్తాను. అయినా అది కొంచెం చెమ్మగా అయినా కాసేపు లేట్ అయినా సరే తినదు మళ్ళీ. అందుకోసమని నేను తినిపించాను అనుకోండి, వెంటనే పెట్టేస్తాను కదా, దానికి కూడా కడుపు నిండినట్టు కూడా ఉంటుంది. అందుకోసమని నేనే పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా తను వచ్చేటప్పుడు బీట్రూట్, మామిడికాయ, బెండకాయ, చేమదుంపలు, మేము తినేది ఎక్కువ చేమదుంపలే కదా, ఇంకా అవి కర్బూజా, బొబ్బాయి, ఇంకోండి జ్యూస్లోకని కిస్మిస్, జీడిపప్పు, చెరీస్ అవి పట్టుకొచ్చారు. ఇంక నేను అవన్నీ పక్కన పెట్టేసాను, తర్వాత చూద్దాంలేని ఇంకా వంట చేస్తున్నానండి. నేను స్టార్ట్ చేసేసరికి 1 గంట అవుతుంది. అలాగా 2-3 అయిపోతుందిలేండి. మేము తినేసరికి 3 అవుతుంది కూడా ఒక్కొక్కసారి. ఇంకా అందుకే ముందు వంట చేయడం ఎందుకని నేను చాలా లేట్గా చేస్తాను. 1 గంట స్టార్ట్ చేస్తే నెమ్మదిగా అలాగ అవుతూ ఉంటుంది కదా. ఇంకా బెండకాయలు తీసుకొచ్చారు కదండి, తనకి ఇగురు కావాలండి. ఇగురు అయితే ఇష్టంగా తింటారు. ఇంకా పులుసు కట్ట ఫ్రై అంత ఇష్టంగా తినరు. ఇంకా అందులోని బెండకాయ ఇగురు అంటే టమాటా కొంచెం జిగురు రావాలంటారు. ఆ జిగురు కోసమనే తింటారు. కాకపోతే నేను ఎలా చేసినా జిగురు కింద కనిపించదండి, ఎందుకో తెలీదు. తను అదే అంటారు, జిగురు రావాలంటే జిగురు లేకుండా చేస్తా ఉంటారు. నాకేం తెలుసు అది ఎందుకు జిగురు రావటం లేదు. మామూలుగా అయితే వాటర్ వేయగానే జిగురు వచ్చేస్తుంది బెండకాయ, కానీ రాదండి. ఎందుకంటే నేను కొంచెం కడిగేసి ఆరబెట్టిన తర్వాత కట్ చేస్తాను కదా, అందువల్లేమో. అలాగే మరి సాల్ట్ కూడా వేస్తానండి. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే బెండకాయలు వేసేటప్పుడు కొంచెం జిగురు వస్తుంది కదా అని వేస్తాను. అయినా సరే అది అలా రాదు, మామూలుగానే ఉంటుంది అన్నమాట. లేకపోతే టమాటా వేస్తాను కదా, అందువల్ల రాదేమో. కొంచెం పుల్లగా ఉంటుంది కదా టమాటా కూడాను, అందుకోసమై ఉంటుంది. ఇంకా అందులో నాకు పులుసు అయితే కొంచెం ఏదో వేసుకోవాలనిపిస్తుంది, కానీ లైట్ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇగురు అంటారా, అస్సలు ఇష్టం ఉండదండి. ఇంకా నేను ఇంట్లో పెరుగు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇంకా అవి వేసుకొని తినేచ్చాను. ఇంకా స్వీటీకి అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు. దానికి కూడా బెండకాయ అంటే చాలా ఇష్టం. ఇద్దరు కాంబినేషన్ ఒకటే అండి. దానికి దీనికి ఇద్దరికి బెండకాయ అంటే ఇష్టం కదా. ఇంకా వాళ్ళిద్దరికి 2 పూటలకు వచ్చేస్తుంది కదని 1/2 కిలో బెండకాయలు ఇంకా వేసేసి ఇంకా కూర చేసేస్తున్నాను. లైట్గా పసుపు కూడా వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని పేస్ట్ తీసుకొచ్చి పక్కన పెట్టాను. ఈలోపు ఇంకా సాల్ట్ అవన్నీ వేసాను కదండి, బెండకాయలు కూడా వేసాను. ఇంకా మగ్గుతూ ఉంటాయి కదా, కొంచెం సిమ్లో పెట్టానులేండి. మళ్ళీ పెద్ద మంట అయితే కొంచెం మాడిపోతుంది కదా అని. అందులో స్టీల్ది ఒకటి కదండి, కొంచెం తొందరగానే అడిగెట్టేస్తూ ఉంటుంది కొద్దిగా పెద్ద మంట పెడతా. అందుకు కొద్దిగా సిమ్లో అటు చిన్నది కాదు ఇటు పెద్దది కాదు అన్నట్టు పెట్టాను. కొంచెం రైస్ కూడా స్టవ్ మీద కడిగి పెట్టేసానులేండి, ఎందుకంటే నైట్ కొంచెం రైస్ ఒకటి ఉండిపోయింది. ఇంకా అందుకే కొంచెం మాత్రమే పెట్టాను, తనకు సరిపడా మాత్రమే. ఇంకా స్వీట్ నేను ఎలా రైస్ ఉంది కదా అది తినేయచ్చు కదా అని. ఇంక కూర మాత్రం ఎలాగా నేను పెరుగు వేసుకుంటాను. ఇంకా వాళ్ళిద్దరికి బెండకాయ టమాటా కర్రీ, వాళ్ళిద్దరికి చాలా ఇష్టమైన కూర కూడానే అండి. ఇంకా స్టవ్ మీద మగ్గుతున్నాయి కదండి, ఎందుకంటే ఇలా ఉంది బెండకాయలు. ఇంకా మగ్గుతూ ఉన్న సిమ్లో పెట్టాను. ఇంకా లోపలికి వచ్చి కవర్లను బీట్రూట్ని చేమదుంపలు కవర్లో వేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా అని. ఈ కర్బూజా ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంకా ఏదైనా పెట్టాలని ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను బెండకాయలని. ఇంకా కొంచెం వాటర్ వేసేసి దగ్గరగా అయిన తర్వాత ఇంక దింపేస్తాను. కొంచెం గరం మసాలా కూడా వేస్తాను దింపే ముందు. స్వీటీ కూడా పడుకుంది, దానికి రైస్ పెట్టాలి. అందులో పూరి తిన్నది కదండి, అందుకు ఇప్పుడు అప్పుడే ఏం అడగదు. కానీ ఇంకా వాటర్ కూడా వేసిన తర్వాత దగ్గరికి అయిపోయింది. ఇంకా గరం మసాలాది వేస్తున్నానండి. ఇంకా మొన్న చేశాను కదా అది వేసాను, కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అందుకోసమని. ఈ బెండకాయలోని కారబూంది వేసుకున్న సూపర్ ఉంటుందండి, లేకపోతే కొబ్బరి వేసుకున్న బాగుంటుంది. చాలా బాగుంటుంది బెండకాయ కర్రీని. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మసాలా పెట్టి కానీ ఫ్రై కానీ ఎలాగా. కాకపోతే నాకు ఎందుకు బెండకాయ అంత ఇంట్రెస్ట్గా తినాలని అనిపించదంటే మామూలుగా ఏ పులుసు అయితే వేసుకుంటాను. ఇలా ఎగురు అయితే ఇష్టం ఉండదు. చూసారా అసలు జిగురు కూడా కనిపించలేదు, మామూలుగానే ఉంది. కానీ కూర ఇంకా స్వీటీకి తను రాలేదండి, 3 అయిపోయింది ఇంకా. సరే ఎంతసేపు వస్తుంది అది అన్నం తినకుండా అని దానికి కొంచెం అన్నం కలిపి
పెట్టేస్తున్నాను. అదిగంటే బెండకాయ కూర మొత్తం చేస్తే ఇలాగ అయింది. చూసారు ఎక్కడైనా జిగురు అన్నది కనిపిస్తుందా? లేదు కదా. ఇంకా స్వీటీకి అన్నం పెడదామని ఇలా తీసుకొచ్చాను, లేచి కూర్చుందండి. అందులో దానికి కూడా తెలుసు కదా బెండకాయ స్మెల్ తెలిసిపోతుందండి దానికి, ఏ కూర అయినా సరే. ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయిపోయింది లేండి, 5 అయిపోయింది, 5:30 అయింది. ఇంకా పైకి వచ్చాను, మోటార్ ఆన్ చేసి ఇంకా మొక్కలకి వాటర్ వేయాలి కదా. అందులో ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే అస్సలు కుదరటం లేదండి, రోజు కంపల్సరీ వేయవలసి వస్తుంది. ఇక్కడ చూసారా ట్యాప్ మడత పడిపోతుందండి, అందుకే వాటర్ ఒక్కోసారి సరిగ్గా రావట్లేదు, చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు లేడీస్ చూసారు చాలా అస్సలు ఖాళీ ఉండదండి. అలాగే 4-5 కలిసి మాట్లాడుకుంటూ వెళ్తారు. ఆ వాయిస్ మొత్తం నాకు వినబడతా ఉంటుంది, వింటూ ఉంటాను, పని చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ మొక్కలకి ఇలా అది మడత తీసేసిన తర్వాత నొక్కిపోతుంది కదండి, ఇంకా వాటర్ అది మొక్కలకి వేసేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం హ్యాపీ అనిపిస్తుందండి. లేకపోతేనా ఆ బకెట్లో పట్టడం, లేకపోతే జగ్గుతో తెచ్చిపోయడం, అటు ఇటు తిరగడం చాలా ఇబ్బంది అనిపించేది. ఇబ్బంది అని కాదు కానీ చేతితో అటు ఇటు తిరగడంలో చెయ్యి బాగా పెయిన్ వచ్చేసిందండి నాకైతే మాత్రం. ఇంక ఇలా ట్యాప్ వేయించుకున్న తర్వాత అంత ఇబ్బంది అనిపించలేదు, కానీ బాగుంది. కాకపోతే కొంచెం మడత పడుతుందో అది చూసుకొని వేస్తూ ఉండాలి. ఇక్కడ మొక్కలు చూసారా, పుదీనా మొక్కలు వేసాను కదా, ఆ వాటర్ అది తొందరగా ఆరిపోతుంది. ఇంకా వాటర్ కంపల్సరీ వేయాలండి, అసలు 2 పూటలు వేయాలి. కాకపోతే నేను ఒకసారి వస్తాను కాబట్టి పైకి అప్పుడు మాత్రమే వేస్తాను. ఇంక వీటికి కూడా వేసాను. కలబంద చూసారా శుభ్రంగా పాడైపోయిందండి. పాడైపోయిందంటే అది చాన్నాళ్ళు అయిందిలేండి, అది వేసి మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా తెచ్చి వెయ్యాలి అనుకుంటున్నాను. వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే వేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా జూన్లో జూలైలో పడతాయి కదా, ఇంకా అప్పుడు ఆ టైంలో వేస్తేనే మొక్కలు కూడా బాగుంటాయి. ఇంక ఇప్పుడు మనం ఈ మధ్యలో తెచ్చి వేసినా ఇంకా అవి పాడైపోతాయి తప్ప మనకి యూజ్ అవ్వండి, అంటే బతుకుతాయనే గ్యారంటీ కూడా ఇవ్వలేము. అందుకే అదైతే వర్షాలు పడినప్పుడు మాత్రం మనం తెచ్చి వేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాపీగా అనిపిస్తుంది, అవి బతుకుతాయి. ఇంక ఇది చెన్నై మొక్క అండి. ఇంకా దీనికి మొన్న మట్టి వేసాను కదా, మొత్తం తుడిచినప్పుడు నిండాను ఫుల్గా వేసిన కాడి నుంచి కొంచెం మొగ్గలు కూడా బాగా వస్తున్నాయండి. సేమ్ సన్నజాజి మొగ్గల్లా ఉంటాయి. ఇవి మాత్రం భలే స్మెల్ వస్తాయండి, బాగుంటాయి ఈవినింగ్ అయ్యే టైంకి. ఇంకా పువ్వులు పూస్తాయి, అవి కోసేయాలి. ఇంకా మొక్కలకి కూడా వాటర్ అది వేసేస్తున్నాను. ఇంక ఇది మాత్రం ఇందులో పెట్టేసానండి. ఇంకా తర్వాత పువ్వులు కొద్దాము కదా అని ఇదిగోండి ఈ పువ్వులు. ఇంకా రోజు వాటర్ వేస్తే మాత్రం పువ్వులు బాగానే వస్తాయి, ఒక రోజు మానేస్తే మాత్రం ఇంకా పువ్వులన్నీ ఒళ్ళిపోయినట్టు అయిపోయి పువ్వులు పూయడం మానేస్తుంది. చూసారా, రోజు వస్తున్నానా, రోజు వస్తున్నాయి. వాటర్ వేసిన దాన్ని బట్టి ఇది కూడా పువ్వులు పోస్తుంది అనిపిస్తుంది. ఇంకా అందులో పైన పెట్టిన తర్వాత బాగా వస్తున్నాయి లేండి పువ్వులు కూడా. కింద ఉన్నప్పుడైతే ఒకటి కూడా పుయ్యాలన్న కష్టం అనిపించింది దానికి, కానీ పైన పెట్టానండి, చక్కగా ఎదిగింది. నెక్స్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి మొక్కకి పువ్వులు కూడా. అలా అనకూడదు, కాకపోతే దిష్టి తగులుతుంది కూడా అలా అన్నా సరే. కాకపోతే కొంచెం మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా పువ్వులు ఎక్కువ అలా అన్ని చూసేసరికి. నాకైతే అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కూడాను. ఇంకా పువ్వులే కోసాను. ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయండి, ఇవి ఒకటి సరి చేయాలండి. నేను అసలు ఊరి నుంచి వెళ్తే మాత్రం వచ్చిన తర్వాత సరి చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడాలి. నందివర్ధనం చూసారా పెద్దది, ఎంత బాగా పూస్తుందండి. ఇది కూడా అంతే, పైన పెట్టిన కాడి నుంచి బాగా పూస్తుంది పువ్వులు కూడాను. కింద ఉన్నప్పుడు అయితే ఆ కొమ్మలు ఇరిగిపోవడం అని పువ్వులు పూసేది కాదు. ఇదేమో మొగల చెట్టు అండి, మొగల పువ్వులు చూసారు 3 పూసినవి. ఇంకా కోసేస్తున్నాను, మార్నింగ్ రావడానికి అవటం లేదు పైకి, అందుకోసమని ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా. ఇంక ఈ తెల్ల పువ్వులు కూడా కోసేస్తాను, ఇవి కూడా మార్నింగ్ పనికొస్తాయి. ఇంక పువ్వులన్నీ ఎక్కడ మొత్తం అన్నీ కోసేస్తున్నాను నేను, ఒకటని కాదు, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కోసేస్తున్నాను. ఈ పిల్లలు ఒకటి సిమెంట్ చేయించాలండి, అది విడిపోతుంది చూసారా ఆ జాయింట్ దగ్గర, చెప్తే దాన్ని పట్టించుకోరు. ఇంక ఇక్కడ మొగ్గలు మాత్రం ఉన్నాయన్నాను కదా, కోస్తున్నాను, కానీ స్మెల్ అండి సూపర్ ఉంటుంది. అందులో ఇది అసలు బతకదు అనుకున్నాను. చిన్ని మొక్క మొత్తం 5 మొక్కలు తీసుకొస్తా చెన్నై నుంచి, ఒకే ఒక్క మొక్క, అది ఒక్కటి మాత్రమే బతికింది, అది చిన్నది. అటువంటిది అలా బాగా పెరిగింది కూడా. ఇంకా పువ్వులన్నీ తీసుకొచ్చి కింద పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదని బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇంకా నేను కాస్త ఆగిన తర్వాత 1 అవర్ ఆ తర్వాత ఇంక గిన్నెలో కడగడం కోసమని ఇంకా వంటగదిలోకి వస్తుందనండి. అక్కడ మధ్యాహ్నం షుగర్ పడిపోయింది, అదంతా కడిగాను, చేయి జారిపోయి కింద పడిపోయింది మాట అండి. తనకి టీ పెట్టేద్దాం అనుకుని వచ్చేసరికి మళ్ళీ తను చూస్తే అరుస్తారని నేను సైలెంట్ కడిగేసి మొత్తం ఇంకా గిన్నెలు అవన్నీ ఇంకా కడుగుదామని ఇక్కడికి వస్తున్నాను అనమాట. గిన్నెలో కడిగేసాను అనుకోండి, ఇంకా పని అయిపోయినట్టే. ఇంకా రైస్ ఈవినింగ్కి నైట్కి డిన్నర్లో అదేంటి తినడానికి రైస్ ఒకటి చెయ్యాలి. కొంచెం కూర ఉంది, నేను పెరుగు ఏదో ఒకటి వేసుకొని తినేద్దాం కదా, సింపుల్గా అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలో కడిగేసిన తర్వాత అప్పుడు చూస్తానండి, అలాగా చాలా టైం ఉంటుంది కాబట్టి, లేకపోతే కర్రీ ఏమన్నా చెయ్యాలి, లేకపోతే పెరుగు ఉంటుంది కదా నేను వేసుకుంటా స్వీట్కి తనకి.
బెండకాయ కర్రీ వేసుకొని తినేస్తారు. ఎలా చట్నీలు ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి కదండి. మర్చిపోయిన అమ్మిచ్చిన పచ్చడి ఇంకా నేను తాలింపు పెట్టలేదండి. తాలింపు పెడదాం అనుకుంటున్నాను కానీ ఇంకా అది కుదరలేదు. వేరుశనకాయలు తెప్పించి అప్పుడు చట్నీ అదండి పచ్చళ్ళ తాలింపు పెట్టాలి. పండుమిరపకాయ ఒకటిని, ఇంకొకటి టమాటా పచ్చడి, ఈ 2 తాలింపు పెట్టాలండి అనుకుంటున్నాను. కానీ అది అలా లేట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసానులే అండి, పాడవకుండా ఉంటుందని. ఇంకా గిన్నెలు కూడా ఇంకా అలా ఒక్కొక్కటి కడిగేస్తున్నాను. ఈ మధ్యాహ్నం లంచ్ చేసినవి ఉంటాయి కదా, ఇంకా అవి కడిగేసిన తర్వాత ఇంకా స్వీట్ కూడా ఏం చేస్తుంది చూడాలి. దానికి పాపం పెట్టాలండి. ఈ మధ్యన కొంచెం లేట్ అవుతుందండి. తను రావడం లేట్ అవుతుంది. ముందు తినమ్మా అంటే తినద్దండి, తను వచ్చాక తింటానంటది. ఒక్కొక్కసారి నేను బలవంతంగా పెట్టేస్తాను. ఇంకెంతసేపు టైం మేము ఎలాగా లేట్గా తింటాం, అది కూడా లేట్గా తినాలా అని. ఒక్కోసారి దానికి ఫస్ట్ అసలు అయితే నేను కరెక్ట్గా 1 గంట టైం కల్లా పెట్టేసి దాన్ని. ఇంక ఈ మధ్యన అయితే లేట్ అవుతుందండి, తినమంటే తినను అంటుంది. అందుకోసమే దానికి కొంచెం ఇంచుమించు లేటే అవుతుంది ఎలాగైనా చెప్పాలన్నా సరే. కానీ అన్నీ అర్థం చేసుకుంటుందండి. మనం ఏ మాట్లాడినా అన్నీ తెలుస్తాయి. స్వీట్కి అన్నీ అర్థమవుతాయి. ఏది పెట్టినా తింటుంది, అస్సలు ఇబ్బంది అన్నది పెట్టదు అది. ఇంక గిన్నెలు కూడా ఇవన్నీ కడిగేస్తున్నాను కదండి. ఇంకా అందులో గాజు ఈ ప్లేట్లు గాజు గ్లాసులు మాత్రమే ఇక్కడ పెడతాను. నెక్స్ట్ మిగిలినవి పెడితే ఇక్కడ పెట్టేసి లేకపోతే టబ్లో వేసేద్దాం కదా అని ముందే కడిగేస్తున్నానండి. గిన్నెల పని ఒకటే ఉంది, మొత్తం గదులు తొడవడం మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా అన్నీ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు కడిగేస్తున్నాను. ఇంకా నైట్ ఇంకా పెద్ద ఏమి ఉండవండి, ఓన్లీ రైస్ వండితే సరిపోతుంది కాబట్టి మార్నింగ్ కూడా గిన్నెలు ఏమి ఉండవు, తిన్న వెంటనే కడిగేస్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నాకు కొంచెం హెల్త్ బాగోకపోతే మాత్రమే ఇంకా గిన్నెలు అయ్యే వదిలేస్తే మార్నింగ్ కడుగుతాను. కానీ ఇప్పుడైతే అలా లేదులేండి, ఎప్పుడెప్పుడు కడిగేస్తున్నాను కాబట్టి. స్టవ్ కింద కూడా శుభ్రం క్లీన్ చేసేసాను, లేకపోతే పంచదార ఒకటి పడ్డది కదండి, చీమలు పట్టుకుంటాయి. అందుకోసమని అదనే కాదు, ఎలాగన్నా సరే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోయింది. ఇంక సింక్ కూడా కడిగేస్తున్నానండి. ఎందుకంటే అందులో ఎప్పటికప్పుడు కడిగినా సరే అది మామూలుగానే ఉంటుంది, స్టీల్ కదండి, కొంచెం ఏమైనా కర్రీస్ పడినా జిడ్డుగా అనిపిస్తుంది. అందుకోసమని ఆ జిడ్డుదనం మీద ఏముందండి, దోమలని ఈగలని ఏవోటి బొజ్జంకులు ఇటువంటివి వస్తూ ఉంటాయి కదా. అందుకోసం నేను ఎప్పుడు గిన్నెలు కడిగినా సరే మొత్తం ఒకసారి సింక్ మళ్ళీ సబ్బు కానీ శుభ్రం క్లీన్ చేసేస్తూ ఉంటాను. అసలు ఉంచనండి, జిడ్డుతనం అనేది లేకుండానే చేస్తాను. కాకపోతే ఇంకా అలా ఉంచినా మనకే బాధ అండి, లేనిపోని అన్నీ చేరుతూ ఉంటాయి, హెల్త్ కంప్లైంట్ అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉంటేనే నాకు ఒక్కొక్కసారి ఎలర్జీ అని ఇలాగా కంప్లైంట్ వస్తున్నాయి కదా. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది కూడాను. నేను అలా ఎక్కడికక్కడ చేస్తూ ఉంటాను. అయినా సరే ఎందుకో ఇక్కడ మాత్రం డస్ట్ ఎక్కువ పెట్టేస్తుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా సరే వెంటనే పెట్టేస్తుంది, ఎంత చేసినా సరే అది అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది కూడాను. ఎందుకో తెలియదండి, చూడాలి ఎందువల్ల ఏమిటా అని. అలాగే మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వంటగదిలో పని అయిపోయింది కదా, ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసేస్తాను. చేసేసి స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి, అది ఒకరితో ఉంది లోపల. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.